హాయ్ హలో ఫ్రెండ్స్, కొత్తగా లాంచ్ అయిన బజాజ్ పల్సర్ 150 డ్యూయల్ డిస్క్ వేరియంట్ అండి. ఇది వచ్చేసి ఇదైతే చాలా బాగా సేల్ అవుతున్న మోడల్ అని చెప్పుకోవచ్చు. యూత్ను బాగా అట్రాక్ట్ చేస్తున్న మోడల్ అని కూడా చెప్పుకోవచ్చు. డ్యూయల్ డిస్క్ వేరియంట్ ఇది 150 సింగిల్ డిస్క్ మోడల్ వచ్చేసి ఓన్లీ ఫ్యామిలీ పర్పస్లో మాత్రమే ఉపయోగపడుతుంది. అంటే చిల్డ్రన్స్ అండ్ వైఫ్తో ట్రావెల్ చేయడానికి అయితే మనకు 150 అయితే యూజ్ అవుతుంది. అదే డ్యూయల్ డిస్క్ వేరియంట్ వచ్చేసి ఇది వచ్చేసి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానివ్వండి, లేకపోతే జాబ్ చేసుకునే వాళ్ళకి కానీ కొంచెం స్పోర్టివ్ లుక్లో మనకు కొద్దిగా కాళ్ళు వెనక్కి వెళ్ళి షోల్డర్స్ ముందుకు వచ్చి కొంచెం అవపడాలనుకునే వాళ్ళకి మాత్రం ఇదైతే ఒక బెస్ట్ బైక్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం దాంతో పోల్చుకుంటే ఫ్రేమ్లో కానీ మనకు సస్పెన్షన్లో కానీ అన్నిట్లోనూ మినిమం చేంజెస్ అయితే ఉంటాయి. దీనికి లుక్స్ పరంగా మాత్రం ఈక్వల్గా మనకు పల్సర్ 150 లాగానే ఉంటుంది. కానీ మనకు వచ్చేసి దీనిలో సాక్ అబ్జర్వ్ సైజ్ కానీ డిస్క్ సైజ్ కానీ చాలా ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా ఇది వచ్చేసి డిస్క్ వచ్చేసి కొంచెం స్పోర్టివ్ మోడల్లో కొంచెం డిజైన్ అనేది ఎలివేట్ చేస్తూ ఉంటుంది అనమాట. మనకు పల్సర్ 150లో ఇచ్చిన మాదిరిగానే ఫ్రంట్ డిస్క్తో పాటు ఆర్ఎల్పి సెన్సార్ కూడా ప్రొవైడ్ చేశారు కదా, సేమ్ అదే విధంగా ఉంటుంది. సైడ్ వచ్చేసి రిఫ్లెక్టర్స్ కూడా సేమ్ ఉంటాయి. కానీ సాక్ అబ్జర్వ్ సైజ్ అనేది మాత్రం చాలా ఇంక్రీజ్ అవుతుందండి. దీనివల్ల మనకు ఎక్కడైనా గుంతల్లోకి ఇట్లా వెళ్ళినప్పుడు మాత్రం మనం ఆ సస్పెన్షన్ అయితే ఖచ్చితంగా ఫీల్ అవ్వచ్చు. అదేవిధంగా ఫ్రంట్ హెడ్లైట్ విషయంలో చూసుకుంటే మాత్రం మనకైతే 150 కొన్న దీనికైతే ఎటువంటి డిస్టర్బెన్స్ అంటే ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. సేమ్ అలెజెండే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇండికేటర్స్ కూడా అలెజెండే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 2025లో కూడా ఫ్రంట్ వైజర్ కూడా సేమ్ టు సేమ్ ఉంటుందండి. మనకైతే కొంచెం దీన్ని ఎల్ఈడి లైట్కు చేసి అప్గ్రేడ్ చేసి తీసుకొస్తే బాగుండేది అయితే అనిపించింది. మనకు 125 ఉన్న 150 సేమ్ పల్సర్ ఒకేలా ఉంటున్నాయి అని చెప్పేసి 150 తీసుకున్న వాళ్ళకు 150 అని చెప్పేసి మెన్షన్ చేయడానికి ట్యాగ్ మీద అయితే పెద్దగా 150 అని రాస్తున్నారు. ఇదైతే నాకైతే కొంచెం బాగా అనిపించలేదు. కొంచెం చిన్నగా రాస్తే బాగుండేది. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సేమ్ దీనికి కూడా మనకైతే డ్యూయల్ హార్న్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా మనకైతే డ్యూయల్ స్పార్క్ ప్లగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు దీనికి. అదేవిధంగా ఇంజన్ కౌల్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకు 5 స్పీడ్ గేర్ బాక్స్తో వస్తున్న బండి అండి ఇది సేమ్. దీనికి వచ్చేసి మనకైతే ఒకటే కిక్ మనకు గేర్ షాఫ్ట్ అనేది ఉంటుందన్నమాట. అంటే మనం ముందుకు తీసినా వెనక తీసినా కానీ ఒకే విధంగా ఉంటుంది. ఒకసారి చూపిస్తున్నాను చూడండి. అదే మన పల్సర్కి అయితే బ్యాక్ సైడ్ ఉన్న ఫ్రంట్ సైడ్ మనం కాల్తో వర్తడానికి ఉంటుంది, కానీ దీనికైతే ఉండదండి. 150 డ్యూయల్ డిస్క్ వేరియంట్లో వచ్చేసి మనకు స్టాండ్ కూడా వస్తుందండి. కాకపోతే స్టాండ్ వెయిట్ అనేది చాలా హెవీగా ఉంది, ఎందుకంటే ఫ్రేమ్ సైజ్ కూడా పెద్దగా ఉంది కాబట్టి మనకు కాల్ పెట్టుకునే ఫుట్ రెస్ట్ కూడా చాలా క్వాలిటీగా ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే మాత్రం 150తో కంపేర్ చేసుకుంటే 150 డ్యూయల్ డిస్క్ వేరియంట్లో యూజ్ చేసిన ఫ్రేమ్ అయితే బాక్స్ ఫ్రేమ్ కాదండి. ఇది వచ్చేసి వేరే ఫ్రేమ్ యూజ్ చేయడం వల్ల లుక్ పరంగా మాత్రం చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు. డ్యూయల్ డిస్క్ తీసుకునే వాళ్ళైతే మాత్రం ఇదైతే మాత్రం సింగిల్ డిస్క్ అంటే డ్యూయల్ డిస్క్ వేరియంట్ అయితే మాత్రం వెయిట్ అయితే మాత్రం ఈజీగా ఒక 20 kgs అయితే వేరీ అవుతుందండి. అలాగే ఇలాగ మనకు వెయిట్ ఎక్కువ కావడం వల్ల మనకు మైలేజ్ పైన కూడా ఇంపాక్ట్ అయితే పడుతుంది. మనకు 150 సింగిల్ డిస్క్ వచ్చేసి 55 అరౌండ్ మైలేజ్ అయితే రఫ్గా 55 మైలేజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అదే డ్యూయల్ డిస్క్ వేరియంట్ చూసుకున్నట్లయితే మనకైతే ఒక 47 to 45 కిలోమీటర్స్ అయితే మాత్రం మైలేజ్ వస్తుంది. ఈజీగా మీరైతే ఒక 10 కిలోమీటర్స్ మైలేజ్ని అయితే సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే బండి వెయిట్ పెరుగుతుంది కాబట్టి. ఎందుకంటే ఇక్కడ మనకు టైర్ సైజు పెరుగుతుంది, సాక్ అబ్జర్వ్ సైజ్ పెరుగుతుంది, ఫ్రేమ్ సైజు మారుతుంది, మొత్తం టోటల్గా చేంజ్ అవుతుంది. కాబట్టి మనకైతే కంప్లీట్గా మైలేజ్ అనేది అయితే కొద్దిగా ఒక 5 to 6, 7 కిలోమీటర్స్ అయితే 100% అయితే చేంజ్ అవుతుందండి. కావాలంటే మీరు దగ్గరలో ఉన్న ఒకసారి షోరూమ్కి వెళ్ళి ఒకసారి సైడ్ బై సైడ్ చెక్ చేసుకున్నట్లయితే మీకైతే ఈ చేంజ్ అనేది అర్థం అవుతుంది. అంతేకాకుండా దీంట్లో వచ్చేసి మనకైతే ఒకసారి ఫ్రేమ్ చూపిస్తున్నాను చూడండి. అక్కడైతే మనకు 150లో బాక్స్ టైప్ ఫ్రేమ్ వస్తుంది, ఇక్కడ వచ్చేసి రౌండ్ సైజు ఫ్రేమ్ వస్తుంది. ఇది బెటర్ ఫ్రేమ్ అని చెప్పుకోవచ్చు దాంతో కంపేర్ చేసుకుంటే. అదేవిధంగా దీంట్లో వచ్చేసి మనకైతే చైన్కి వచ్చేసి చైన్ కవర్ చేయడానికి అయితే ఎటువంటి కౌల్స్ అయితే ఉన్నామన్నమాట. ఇది వచ్చేసి ఓపెన్ చైన్తో వస్తుంది. దీనివల్ల ఏంటంటే మనం ఎవ్రీ 500 కిలోమీటర్స్కి ఒకసారి చైన్ అయితే లూప్ చేసుకోవాలి, అదేవిధంగా క్లీన్ చేసుకోవాలి, లేదంటే చైన్ అయితే ఖచ్చితంగా పాడవుతుంది. ఇది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఇన్ని అడ్వాంటేజ్లలో ఇది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చూసుకుంటే మనకైతే సేమ్గా ఉన్నాయి, కొంచెం ఇంక్రీజ్ చేసినప్పటికీ సేమ్గా ఉన్నాయి. ఒకసారి బ్యాక్ సైడ్ చూసుకున్నారా, డిస్క్ ప్లేట్ దాంతో పాటుగా మనకు ఆర్ఎల్పి సెన్సార్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అంటే ఇది వచ్చేసి మనకు డ్యూయల్ ఏబిఎస్తో వస్తుందని చెప్పుకోవచ్చు.
మనకైతే టైర్ సైజ్ చూసారా, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మనకు హాఫ్ మడ్గర్ అయితే దీని మీద అయితే మనకైతే ఏం ప్రొవైడ్ అయితే చేయలేదు, ఎందుకంటే టైర్ సైజ్ పెద్దగా ఉంది కాబట్టి హాఫ్ మడ్గర్ అయితే ఏం మెన్షన్ చేయలేదు అనమాట దీనిపైన. మనకు 150లో చూసుకుంటే మనకైతే ఒకటి హాఫ్ మడ్గర్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తారు. లుక్ పరంగా చూసుకుంటే మాత్రం దూరం నుంచి చూస్తే మాత్రం దీన్ని అయితే ఖచ్చితంగా అబ్జర్వ్ చేయలేము 150 డ్యూయల్ డిస్క్ వేరియంట్ అని చెప్పేసి. ఒక సైడ్ నుంచి చూస్తే, ఇంకో సైడ్ నుంచి చూస్తే మాత్రమే మనకైతే డ్యూయల్ డిస్క్ వేరియంట్ అని అయితే అర్థమవుతుంది. ఫ్రంట్ సైడ్ నుంచి చూసినా కానీ గుర్తయితే పట్టలేం, కానీ రైడ్ చేస్తున్నప్పుడు ఫీల్ మాత్రం డిఫరెంట్ స్టైల్, డిఫరెంట్ లుక్లో ఉంటుందన్నమాట. చేసేటప్పుడు మైలేజ్ విషయంలో కూడా మనకైతే వేరీ వస్తున్నాయి. ట్యాంక్ పైన స్పోర్టీగా ఉండడానికి అయితే ట్యాంక్ ప్యాడ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒక్కసారి మనం ట్యాంక్ పైన చూసుకుంటే E20 అని రాసింది, అంటే ఇది E20 పెట్రోల్కు సపోర్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫ్రంట్ సైడ్ బ్రేక్ చూసుకుంటే కూడా మనకు పల్సర్ 150లో వచ్చేసి మనకు అన్ని బైక్ లాగా నార్మల్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి స్పోర్టీగా ఇవ్వడానికి అయితే బ్రేక్ డిజైన్ అయితే కొంచెం కొత్తగా డిజైన్ చేశారు. ఇంజన్ పైన చూసుకున్నట్లయితే మీకు వచ్చేసి బజాజ్ అండ్ లోగో మెన్షన్ చేసి ఉంది. ఇదివరకు అయితే DTS ఇంజన్ అని చెప్పేసి బజాజ్ DTS ఇంజన్ అనేది, ఇప్పుడైతే ఓన్లీ బజాజ్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేస్తున్నారు. దీనికి వచ్చేసి మనకైతే డ్యువెల్ హారన్స్, డ్యువెల్ ప్లగ్తో ఆటోమేటిక్గా వస్తుందండి. ఇది వచ్చేసి మనకైతే ఎటువంటి కండిషన్లో అయినా కానీ సింగిల్ క్లిక్తో మనకైతే సెల్ఫ్ అయితే స్టార్ట్ అవుతుంది. దీని నుంచి వచ్చే బీటింగ్ కూడా మనకైతే ఒక డిఫరెంట్ ఎనర్జీని అయితే క్రియేట్ చేస్తుంది. ఇది పల్సర్ వాడే వాళ్ళకి మాత్రమే దీని యొక్క ఫీలింగ్ అనేది అర్థమవుతుంది. పల్సర్ 150కును దీంట్లో వచ్చేసి దీంట్లో డ్యువెల్ డిస్క్ వేరియంట్లో మనకైతే డిస్ప్లే వచ్చేసి డిజిటల్ మీటర్ కొత్తది తీసుకొచ్చారు మనకైతే వచ్చి. దీంట్లో అయితే మనకైతే డే టు డే లైఫ్లో యూజ్ చేసే అన్ని ఫీచర్స్ అయితే దీంట్లో మనకైతే మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి క్లిప్ అండ్ హ్యాండిల్ బార్తో వస్తుంది కాబట్టి మనకైతే చాలా స్పోర్టీ ఫీలింగ్ అయితే ఉంటుంది. ఒకసారి మీరు డిజిటల్ మీటర్ తీసుకున్నట్టయితే ఇది వచ్చేసి ఫుల్లీ డిజిటల్ మీటర్ అండి, కొత్తగా అప్డేట్ చేశారు కదా. లాస్ట్ ఇయర్ మోడల్ చూసుకుంటే కొంచెం అయితే లైటింగ్ తక్కువ ఉండడం వల్ల మనం అయితే ఎండలో వెళ్ళినప్పుడు అయితే లైటింగ్ ఎక్కువగా రాకపోవడం వల్ల అది ఎక్కువ మంది అయితే పర్చేజ్ చేయలేదు. ఇప్పుడైతే కొంచెం ఇంప్రూవ్ చేసి అయితే తీసుకొచ్చారు. ఇది వచ్చేసి మనకైతే కొంచెం ఇప్పుడైతే ఎండలో ఉన్నా కానీ లైటింగ్ అయితే మనకైతే ఒకసారి చూసారు కదా, కెమెరా చూస్తున్నారు కదా, నేనైతే మొబైల్ ఫోన్తో తీశాను, క్లారిటీగానే అవపడుతుంది ఇప్పుడైతే. కానీ నీ వెహికల్ తీసుకునే టైంకి అయితే ఇలాంటి ఇంత లైటింగ్తో అవపడే వెహికల్ అయితే నాకు రాలేదు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే సిచ్యువేషన్లో మాత్రం బాగా ఉంది. మనకైతే కాల్స్ లిఫ్ట్ చేసుకోవచ్చు మనం, అదేవిధంగా మన ఫోన్లో బ్యాటరీ ఎంత ఉందో చూపిస్తుంది. అలాగే మనకి ఏమైనా మిస్ కాల్స్ వస్తే మిస్ కాల్ అలర్ట్ చూపిస్తుంది. మనకు కనెక్ట్ అవ్వడానికి స్విచ్ అయితే సపరేట్ ఇక్కడ ఎం స్విచ్ అనేది అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే మనకు పాస్లైట్ స్విచ్, ఎం స్విచ్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఎం స్విచ్ ద్వారా మనం అయితే దాంట్లో ఉన్నది ట్రిప్ 1 ట్రిప్ 2 మిగతా అయితే చూసుకోవడానికి ఉంటుంది. అలాగే ఇండికేటర్ కోసం సపరేట్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే కింద హారన్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. 150కును 150 డ్యూయల్ డిస్క్లో మాత్రం ఈ డిజిటల్ మీటర్లో మీరైతే ఈ స్విచ్ మాత్రం కొత్తగా చూస్తారు. అదే ఓల్డ్ డిజిటల్ మీటర్లో అయితే ఇలాంటి స్విచ్స్ అయితే ఉండవు. మీకు ఏ విధంగా పాత స్విచెస్ అయితే ఉన్నాయో అవే ఉంటాయి అన్నమాట. కలర్ కూడా కొంచెం హ్యాండ్ గ్రిప్స్ దగ్గర రబ్బర్స్ కూడా కొంచెం వేరీ అవుతూ ఉంటాయి. చూడడానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. 150 లవర్స్ ఎవరన్నా డ్యూయల్ డిస్క్ తీసుకునే 150 లవర్స్ ఉంటే ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు. నెంబర్ వచ్చేసి నేనైతే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, కింద కూడా ఒకసారి మెన్షన్ చేస్తాను. ఒకసారి అయితే మీరు వరంగల్, హన్మకొండ లేదంటే తొర్రూరు, మహబూబాద్ డిస్టిక్లో ఉంటుంటే ఈ నెంబర్స్కి అయితే కాల్ చేయండి. మీకైతే బెస్ట్ ప్రైస్లో అయితే ఈ వెహికల్ అయితే మీకు ఇస్తారండి మన తరఫు నుంచి సజెస్ట్ చేసినట్లయితే. లుక్ మాత్రం నాకైతే 150 సింగిల్ డిస్క్ అంటే డ్యూయల్ డిస్క్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే మాత్రం దీని మీద అయితే పిల్లలతో ఫ్యామిలీతో అయితే మాత్రం ఖచ్చితంగా అయితే ట్రావెల్ చేయలేరు. ఇద్దరు మాత్రమే ట్రావెల్ చేయగలుగుతారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ లేకపోతే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ. అదే ఫ్యామిలీతో ఉన్నారు, ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పల్సర్ 150 సింగిల్ డిస్క్ వేరియంట్ అయితే తీసుకోండి. అదైతే ఖచ్చితంగా మీకైతే సూట్ అవుతుంది. అదేవిధంగా మీకు బెస్ట్ మైలేజ్ కూడా వస్తున్నాయి. కొన్ని బండ్లు అయితే ఇప్పుడైతే 60 కిలోమీటర్స్ కూడా వస్తున్నాయి బండ్లు అయితే. మీకైతే దీంట్లో ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్, ABS ఇండికేటరు, అదేవిధంగా మీకు డిస్టెన్స్ ఎంటీ అంటే మీరు ఎంత ఫ్యూయల్తో ఎంత దూరం వెళ్ళవచ్చు, ఎంత దూరం వెళ్ళినప్పుడు ఎంత మైలేజ్ వస్తుంది, ఇలాంటి చిన్న చిన్న ఫీచర్స్ కూడా మీకైతే దీంట్లో అయితే మెన్షన్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరైతే ఏ విషయంలో అయితే కాంప్రమైజ్ అయితే కావాల్సిన అవసరం అయితే లేదు. మీకైతే A to Z అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. మీరు మన ఛానల్కు
విజిట్ చేసినట్లయితే మీకైతే ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు మీకైతే. మన ఛానల్లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఫాలో అవుతూ ఉండండి. మీకు ఏదన్నా బైక్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా ఆ బైక్ మోడల్ గురించి అయితే రివ్యూ అయితే చేస్తాను. మీకు ఏ బైక్ అయినా పర్లేదు, నేను దగ్గరలో నుంచి వెళ్ళి అయినా సరే నేను ఖచ్చితంగానైతే ఆ వీడియో చేయడానికి అయితే 100% ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో మోర్ వీడియోస్ అండి.